కరోనా దెబ్బకి విమానయాన రంగం వెలవెల్లాడుతోంది. టేకాఫ్ కి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందా అని ఎయిర్లైన్స్ ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ మే 3 తర్వాత కేంద్రం అనుమతిస్తే ఇంతకు ముందులానే విమానాలు ఎగురుతాయా? టికెట్ ధరల్లో మార్పులు వస్తాయా? సామాన్యుడికి అందుబాటులో ఉంటాయా? అందనంత ఎందుకు ఎగురుతాయా? లాక్డౌన్ తర్వాత విమానాలు తిరిగి టేకాఫ్ అవుతాయా? గాల్లోకి ఎగిరే ముందు ఎలాంటి నిబంధనలు అమలు చేయబోతున్నాయి? ప్యాసింజర్స్ కి ఎయిర్లైన్స్ సూచించే కండిషన్స్ ఏంటి? సడలింపులు, సూచనలు ప్రయాణికులకు భారంగా మారబోతున్నాయా? కరోనా మహమ్మారి ప్రభావంతో కుదేలైన రంగాల్లో ఎయిర్లైన్స్ కూడా ఒకటి. వైరస్ కలకలం రేపిన వేళ టికెట్ బుకింగ్స్ ఏప్రిల్ 19 వరకు నిలిపివేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సూచించింది. ఆ తర్వాత మే 3 వరకు పొడిగించింది. అప్పటిదాకా ఆదేశాలు కొనసాగనున్నాయి. మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్స్ లో లాక్డౌన్ సడలింపులు ఉంటాయని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అటు విమానాశ్రయాలను కూడా సన్నద్ధం చేయాలంటూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అందుకు ఆ తరహా సన్నాహాలు మొదలయ్యాయి. పూర్తి స్థాయిలో కాకపోయినా దశలవారీగా విమానాలు ఎగురుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. విమానాలు టేకాఫ్ కావాలంటే ముందుగా స్టాఫ్ ని సమాయత్తం చేయాలి. కరోనా కంగారెత్తిస్తున్న సమయంలో వాళ్లంతా విధులకు హాజరవుతారా అన్నది ఎయిర్లైన్స్ ముందున్న అతిపెద్ద ప్రశ్న. దీంతో సిబ్బందిలో ఆందోళన లేకుండా చేయాలని డిసైడ్ అయ్యాయి. విధులకు హాజరయ్యే వాళ్లందరికీ పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ అందించాలని నిర్ణయించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాసింజర్లతో కాంటాక్ట్ లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నాయి. ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కే ముందు విధిగా స్క్రీనింగ్ చేయనున్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే క్వారంటైన్ కు షిఫ్ట్ చేయాలని ఎయిర్లైన్స్ పక్కాగా నిర్ణయించుకున్నాయి. ఎయిర్పోర్ట్ కి ప్రయాణికులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు కూడా తరలివస్తారు. అయితే బంధువుల్ని బయట వరకే కట్టడి చేసినా టికెట్లు తీసుకునేందుకు ప్యాసింజర్లు కౌంటర్ల దగ్గర క్యూ కడతారు. ఇక్కడ ఖచ్చితంగా ఇద్దరి మధ్య కనీసం 2 గజాల దూరం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఎయిర్పోర్ట్ లోపలే కాదు, బయట కూడా సోషల్ డిస్టెన్స్ ను కఠినంగా అమలు చేయనున్నారు. అలాగే టీ, కాఫీ, కూల్ డ్రింక్ షాపులన్నింటికీ అనుమతిచ్చేలా కనిపించడం లేదు. పిచ్చాపాటి కబుర్లతో ఇక్కడ కూడా జనం గుమిగూడే అవకాశం ఎక్కువ. పరిమితంగా 2-3 షాపులకే పర్మిషన్ ఇవ్వనున్నారు. అది కూడా అందులోని సిబ్బందిని అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాతే అనుమతించనున్నారు. ఇప్పటి వరకు విమానం ఎక్కాలంటే కనీసం గంట ముందైనా ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు హెల్త్ చెకప్స్ అదనంగా చేయాలి కాబట్టి ఇకపై కనీసం 2 గంటల ముందైనా రావాలంటూ ఆర్డర్ వేయవచ్చు. దానికి ప్రయాణికులు సిద్ధపడాల్సి ఉంటుంది. భారీ విమానాల్లో అయితే దాదాపు 900 సీటింగ్, మామూలు వాటిలో 200 వరకు ఉంటాయి. మునుపట్ల అన్ని సీట్లకు బుకింగ్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ప్రయాణికుల మధ్య దూరం ఉండేలా సిట్టింగ్ ఉండనుంది. ఇద్దరు ప్రయాణికుల మధ్య మీటర్కు పైగా గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఒకరినొకరు కలవడం, మాట్లాడే ఛాన్స్ లేకుండా ముందస్తుగానే ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రొసీజర్స్ ని ప్రయాణికులకు తెలియజేయనున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఏమాత్రం ఉన్నా వాళ్లు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించనున్నాయి ఎయిర్లైన్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని లోనికి ఎంట్రీ చేయబోమని, క్వారంటైన్ కి పంపిస్తామనే సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది. ముందుగా టైర్ 1 కింద మెట్రో సిటీల్లో తిరిగే విమానాలకు, ఆ తర్వాత టైర్ 2 కింద రాష్ట్రాల రాజధానులకు తిరిగే విమానాలకు అనుమతులు లభించే అవకాశాలున్నాయి. విమానాల్లో 30% సిట్టింగ్ కెపాసిటీకి మించకుండా చూసుకోవాలన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. ఈ రకమైన ఆంక్షలు అమలు చేస్తే టికెట్ ధరలు 3-4 రెట్లు పెరగడం ఖాయం. అంటే ఇంతకు ముందు 3,000 ఉన్న టికెట్ ఇప్పుడు 9 నుంచి 10,000 దాకా ఉండొచ్చు. లాక్డౌన్తో ఎయిర్లైన్స్ ఆర్థికంగా చితికిపోయాయి. ఇప్పుడు అనుమతిస్తే కొంతైనా నష్టం పూడ్చుకోవాలని భావిస్తున్నాయి. కానీ అదంతా ఈజీగా కనిపించడం లేదు. కరోనా భయంతో ప్యాసింజర్లు మునుపటిలా ప్రయాణం చేసేందుకు ఆసక్తిని చూపిస్తారా? ఆంక్షలు, సడలింపుల మధ్య విమానాలు నడిపితే వర్కౌట్ అవుతుందా అన్నది విమాన సంస్థలకు సవాల్గా మారనుంది.
కరోనా ఎఫెక్ట్ ఏవియేషన్ సెక్టార్ పై తీవ్రంగా పడింది. సాధారణ రోజుల్లోనే నష్టాలను చవిచూసే విమానయాన రంగాన్ని లాక్డౌన్ ప్రభావంతో గోరుచుట్టుపై రోకలిపోటులా చిదిమేస్తోంది. లాక్డౌన్తో ఏవియేషన్ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళ్లింది. ఇప్పుడు మే 3 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ రంగం భవిష్యత్తుపై నీలినేడులు అలముకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలు అంతర్జాతీయ సర్వీసులు పూర్తిగా నిలిపివేశాయి. అన్ని దేశాల్లో ఉన్న పరిస్థితులే ఇండియాలో కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఫ్లైట్లు పూర్తిగా నిలిచిపోయాయి. మొదటి దశ లాక్డౌన్ తర్వాత డొమెస్టిక్ సర్వీసులైనా నడిపే అవకాశం ఉందని భావించినా కేసులు పెరిగిపోతూ ఉండడంతో లాక్డౌన్ను పొడిగించింది కేంద్రం. దీంతో విమానాలు పూర్తిగా ఎయిర్పోర్ట్లకే పరిమితమయ్యాయి. లాక్డౌన్ తర్వాత విమానాలు తిరిగినా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విమానయాన రంగం 70% రెవెన్యూ కోల్పోయిందని అంచనా వేస్తున్నారు. మే 3 తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఈ రంగంపై కోలుకోలేని దెబ్బ పడనుంది. సర్వీసులు నడిపే అవకాశం లేకపోవడంతో ఇప్పటికే ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను రీషెడ్యూల్ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రయాణికులు ఫ్రీగా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుందని విస్తారా ఎయిర్లైన్స్ ప్రకటించింది. రీబుకింగ్ సమయంలో ఛార్జీలు పెరిగితే ఆ వ్యత్యాసాన్ని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. రూపాయి ఆదాయం లేకపోవడంతో ఎయిర్లైన్స్ క్యాష్ రిజర్వ్స్ రోజురోజుకి పడిపోతున్నాయి. నిర్వహణ ఖర్చులు, వడ్డీలు, సిబ్బంది జీతాలు సహా అనేక ఖర్చులు మొయ్యలేని భారంగా మారాయి. ఈ సమయంలో దేశీయ విమాన సంస్థలు నిలదొక్కుంటాయా అన్న చర్చ మొదలైంది. ఈ రంగంలో ఉద్యోగులపై తీవ్ర ప్రభావం ఉంటుందని లెక్కలేస్తున్నాయి ఈ సంస్థలు. స్పైస్ జెట్ సంస్థ దేశంలో అత్యంత తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఆ సంస్థ నష్టాలతోనే నెట్టుకొస్తోంది. కరోనా పుణ్యమా అని మరింత కుదేలైంది. దీంతో పైలట్లకు ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించనే లేదు. లాక్డౌన్ తర్వాత మళ్లీ సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపింది. ఇండిగో మాత్రం మెజారిటీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల పూర్తి జీతం చెల్లించినా మే నెల చెల్లింపులపై క్లారిటీ ఇవ్వలేదు. కరోనా విపత్తుతో విమానయాన సంస్థలు తమ ఉద్యోగులను తొలగించే అవకాశాలు లేకపోలేదు. ఈ సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఏళ్లు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమానయాన సంస్థల లాభనష్టాలు ఎలా ఉన్నా లాక్డౌన్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్న సందేహాలు వాటిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రయాణికులు ఇంతకు ముందులా విమాన ప్రయాణం చేస్తారా అంటే 1కి 2 సార్లు ఆలోచించాల్సిందే. ఎవరెవరో ప్రయాణికులు వస్తారు, ఎక్కడ్నుంచో వస్తారు. వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఎవరు దగ్గినా తుమ్మినా అనుమానాలే. ఇలాంటి సమయంలో ప్రజలు ప్రయాణానికి మొగ్గు చూపుతారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. లాక్డౌన్ తర్వాత ఎయిర్లైన్స్ కి కొన్ని పరిమితులతో కేంద్రం అనుమతిచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఆంక్షల్ని, సడలింపులను విమానయాన సంస్థలు స్వాగతిస్తాయా? 30% కెపాసిటీ అన్న నిబంధనతో విమానాలు నడిపేందుకు సంస్థలు ముందుకొస్తాయా? ఆ మాత్రం సీటింగ్తో విమానాలు నడపడం వర్కౌట్ అవుతుందా అన్నది మరో ప్రశ్న. లాక్డౌన్తో సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు అనుమతిచ్చినా పెద్దగా ఫలితం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎయిర్లైన్స్ సంస్థలకు పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇస్తే తప్ప ఆర్థికంగా నెట్టుకురాలేని పరిస్థితి. ప్రస్తుత సమయంలో అదంత సులువు కాకపోవచ్చు. విమాన సర్వీసులకు ప్రయాణికుల నుంచి డిమాండ్ రావడానికి కొన్నేళ్లు పడుతుందని ఎయిర్లైన్స్ సంస్థల అంచనా. అప్పటిదాకా కింద మీద పడుతూ అప్పులతో నెట్టుకెళ్లడమేనన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కరోనా వైరస్ ఎయిర్లైన్స్ రెక్కలు విరిచింది. దీంతో వైరస్ భయం ఎంత తొందరగా పోతే అంత త్వరగా ఎయిర్లైన్స్ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.